హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ వేసవి తాపాన్ని తీర్చడానికి, మన బాడీని కూల్గా ఉంచడానికి రొటీన్గా తాగే లస్సీ కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారనమాట. సో అదే అండి, మరి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో తోటి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మ్యాంగో లస్సీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్, ఇంకా మ్యాంగో, అలానే డ్రై ఫ్రూట్స్, అంతే అండి. క్షణాల్లో చిట్కలు. మనకైతే ఎంతో టేస్టీ, హెల్దీ, కూల్ మ్యాంగో లస్సీ అయితే క్షణాల్లో రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? సో ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో నేనైతే కర్డ్ తీసుకుంటున్నానండి. అంటే ఇది నేను ఇద్దరికి సరిపడేంత చేస్తున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయను. ఇక్కడ నేను ఒక మామిడి పండు తీసుకున్నానండి. దీన్ని మెత్తగా స్క్విజ్ చేసేసాను అనమాట. మెత్తగా నొక్కేసి దాంట్లో ఉన్న పల్ప్ అంతా స్క్విజ్ చేశాను. ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా ఈ కర్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి. దీన్ని మిక్సీలో చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో. అంతే అండి, క్షణాల్లో మనకి మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్ ఏమీ కూడా అవసరం లేదు. ఈవెన్ దీన్ని డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కర్డ్ తోటి తీసుకున్నారంటే మ్యాంగో తింటే డైరెక్ట్గా మనకి షుగర్స్ అనేటివి స్పైక్ అవుతాయి. బట్ ఇలా కర్డ్లో యాడ్ చేసుకుని దీంట్లో కొంచెం సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ, నట్స్ తోటి తింటే కనుక మన షుగర్స్ అనేటివి ఎక్కువగా స్పైక్ అవ్వవు డయాబెటీస్కి. దీన్ని ఇట్లా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా కూడా తినొచ్చు. ఆల్రెడీ కర్డ్ అనేది ఫ్రిడ్జ్లోనే ఉంది కాబట్టి చల్లగానే ఉందండి. ఇలా కూడా మనము తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా డెలిషియస్. ఇది ఒక డెజర్ట్ ఐటమ్ లాగా కూడా ఉంటుందండి, స్వీట్ లాగా. ఇది లస్సీ లాగా కూడా తాగొచ్చు. దీన్ని పిల్లలకి స్వీట్ లాగా కూడా బౌల్లో సర్వ్ చేసి స్పూన్ పెట్టి ఇచ్చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. కావాలంటే మీరు ఇందులో మామిడి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నట్స్తో పాటు చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ కొంచెము వాళ్ళ ఫుడ్ని డేలో బ్యాలెన్స్ చేసుకుని ఇలా ఇష్టమైన మామిడి పండుతోటి రకరకాల ఐటమ్స్ చేసుకుని అయితే తినొచ్చండి. డయాబెటీస్ మ్యాంగో తినొద్దు అని ఏమీ లేదు. ఎందుకంటే నేను కూడా డయాబెటిక్ కాబట్టి నేను కూడా నా డైట్ని ఫాలో అవుతాను. అలానే నేను చాలా విషయాలు తెలుసుకుని నా డైట్ని అయితే నేను మెయింటైన్ చేస్తుంటాను అనమాట, బ్యాలెన్స్ చేస్తూ. నాకు కూడా మామిడి పండు అంటే చాలా ఇష్టం. అందుకనే ఇలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ నాకు ఇష్టమైన సీజనల్ ఫ్రూట్తో చేసుకుని నేనైతే ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మంచి మాట కోసం ఎదురు చూస్తున్నారా? ఈరోజు మంచి మాట వచ్చేసి గర్వానికి మూలం తెలివి తక్కువతనం. సో దీనికి అర్థం ఏంటో మీకు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారో చూస్తాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.